అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో మరో ఘరానా మోసం వెలుగు చూసింది. బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టుకుని అప్పులిచ్చే వ్యాపారి షడగోపం పెట్టాడు. పలువురి వద్ద భారీ మొత్తంలో తాకట్టు కింద గోల్డ్ తీసుకుని ఉడాయించాడు. సత్యసూర్య బ్యాంకర్స్ పేరిట కుర్మాదాస హేమంత్ అనే వ్యాపారి వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్నారు. వివిధ అవసరాలతో బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి అతడి వద్ద వందలాది మంది అప్పులు తీసుకున్నారు. దాదాపు 10 కోట్ల రూపాయల వరకు లావాదేవీలు జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో షాప్ మూసి సదరు వ్యాపారి కనిపించకుండా పోవడంతో బాధితులు లబోదిబోం అంటున్నారు. బాధితుల్లో కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. రియల్ ఎస్టేట్లో నష్టాలు రావడంతోనే ఈ వడ్డీ వ్యాపార దుకాణం ఎత్తేశారన్న ప్రచారం సర్వత్రా సాగుతుండగా తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. నేను కొత్తపేటలో గత 10 సంవత్సరాలుగా బ్యాంక్ కాలనీలో నివాసం ఉంటున్నాను. నేను ఆరోగ్య నిమిత్తము మా మిసెస్ యొక్క ఆరోగ్య నిమిత్తము మా బిడ్డలకు ఆరోగ్య నిమిత్తము కొద్దిగా డబ్బులు అవసరమైంది. నేను మన సత్యసూర్య బ్యాంకర్స్ నందు మా మిసెస్ గారిది చైను మా చోలీలు ఉంగరము జాలర్స్ అంతా కలిపి 5 కాసులు పెట్టాను. దానికి సంబంధించి 1,05,000 రూపాయలు తీసుకున్నాను. నాకు దాన్ని విడిపించుకుందామని చెప్పి 3 రోజుల నుంచి ఈ యొక్క సత్యసూర్య బ్యాంకర్స్ దగ్గరికి వస్తున్నాను. ఇది మూతపడి ఉంది. తీరా పక్కన షాపులో ఎంక్వైరీ చేస్తే వాళ్ళు చెప్తున్నారు, ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదండి, మేము మీకు న్యాయం చేస్తామంటున్నారు. అయినా కొత్తపేట మొత్తము భయందారులతో ఉండిపోయింది. నేను ఈ భయందారులను తట్టుకోలేక మన కొత్తపేట సబ్ ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ గారిని పోయి కలిశాను. ఆయన రాతపూర్వకంగా రాసిమని చెప్పారు. అక్కడ నేను రాతపూర్వకంగా రాసిచ్చాను. అక్కడి నుంచి వచ్చి మళ్ళీ వాళ్ళ మేనమామ గారైనట్టు సత్యప్రియ షాపులో కూడా కంప్లైంట్ చేశాను. వాళ్ళు ఒక బుక్లో రాసిమని చెప్పారు. నాకు వాళ్ళ రాము గారు నాకేం చెప్పారంటే, ఇది మందే షాపు, మీరు ఇక్కడ ఏమి ఇబ్బంది ఉండదు, ఇక్కడ కుదర పెట్టవచ్చు, మా వ్యాపార అభివృద్ధికి కొద్దిగా తోడ్పడని చెప్పారు. నాకు రాము గారు బాగా తెలుసు. దాని మూలంగా నేను సత్యసూర్య బ్యాంకర్స్ కుర్మాదాస హేమంత్ గారి దగ్గర మా యొక్క బంగారు వస్తువులు కుదరబెట్టాము. ఇప్పుడు చూస్తే ఇలా అయిపోయింది. నేను ఒక్కడనే కాదు, కొత్తపేట నుంచి చాలా మంది బాధితులు ఉన్నారు. రోజు వచ్చి ఈ షాప్ దగ్గరికి వచ్చి భయంతో తిరిగి వెళ్ళిపోతున్నారు. కానీ ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి భయము బాధ్యత ఏమి లేకుండా పోయింది. మోసాలు మనం ఆన్లైన్లోనే చూస్తున్నాము. కానీ ఇప్పుడు డైరెక్ట్గా ఈ షాపుల వాళ్ళు అందరూ కూడా మోసం చేస్తున్నారు. కావున తిరుపతి జిల్లా